హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి డే 3 ఇన్ మై విలేజ్. ఆ రోజు వచ్చేసి శ్రీరామనవమి కోసం నేను ఏమేం ప్రిపేర్ చేశాను అండ్ పూజ ఎలా చేశాను ఏంటి అనేదంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. ఇంకా మేము ముందు 2 రోజులు వచ్చి మంచిగా క్లీన్ చేసేసుకున్నాం కదా. ఇంకా ఫెస్టివల్ డే రోజు ఎర్లీ మార్నింగే ఇలా బయట అంతా కూడా క్లీన్ చేసేసుకొని మంచిగా ముగ్గులు వేసేసాను. మరి నాకు అంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు, సో ఇలా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసాను. అండ్ నెక్స్ట్ పూజ చేయడానికి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. శ్రీరామనవమి అనగానే మనకి గుర్తొచ్చేది పందిర్లు వేసి రాముల వారి కళ్యాణం చేస్తారు కదా. అండ్ కళ్యాణం చేసిన తర్వాత మనకి ప్రసాదాలు పానకం, పులిహోర, వడపప్పు, పాయసం ఇవి పెడతారు కదా. సో నేను కూడా అవే ప్రసాదాలుగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను, నిమ్మకాయ పులిహోర. ఫస్ట్ ఇక్కడ రైస్లో అన్నీ కూడా మిక్స్ చేసుకున్నాను. సాల్ట్, పసుపు అండ్ లైట్గా ఆయిల్, నిమ్మరసం, ఉప్పు అన్నీ మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ తాలింపు కోసం తాలింపు గింజలు, శనగిత్తులు, కరివేపాకు, పులిహోరకి మెయిన్ ఇంగువ కదా, అవన్నీ తీసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేశాను అండ్ అలానే పానకం కూడా ప్రిపేర్ చేశాను. పానకం మా వారికి ఇష్టం, సో కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పులిహోర కోసం తాలింపు అయితే వేసేస్తున్నాను. పులిహోర తాలింపు వేసేటప్పుడు నేను ఎప్పుడు కూడా శనగిత్తులు ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను. అవి హాఫ్ ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, ఇంగువ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను. అప్పుడు శనగిత్తులు క్రిస్పీగా బాగుంటాయి పులిహోరలో. అండ్ పులిహోరకి కొంచెం ఇంగువ ఎక్కువగానే యాడ్ చేస్తాను, టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల కూడా. పులిహోరలో ఎండుమిర్చి కూడా కంపల్సరీగా యాడ్ చేస్తాను నేను, బట్ అప్పుడు లేదు అందుకని చెప్పి ఇంకా యాడ్ చేయలేదు అంతే. ఈ తాలింపు అంతా కూడా రైస్లో మిక్స్ చేసుకుంటే పులిహోర రెడీ అయిపోయినట్లే. పులిహోర చేయడం చాలా ఈజీ కదా. చింతపండు పులుసు ఒక్కటి రెడీగా ఉంటే ఈజీగా పులిహోర చేసేయచ్చు. నేను ఎక్కువగా చింతపండు పులిహోరే చేస్తూ ఉంటాను. చింతపండు పులుసు నేను ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఎప్పుడంటే అప్పుడు రైస్లో మిక్స్ చేసి తాలింపు వేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది కదా. ఇంక ఇక్కడ ప్రసాదాలు ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. పులిహోర, సగ్గుబియ్యం పాయసం అండ్ పానకం, అలానే వడపప్పు కోసం పెసరపప్పు నానపెట్టేశాను. దీంట్లో కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసి ఈ ప్రసాదాలన్నీ కూడా ఇంకా దేవుడి ముందు పెట్టేసి మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇలానే లాస్ట్ టైం నేను ఇక్కడున్నప్పుడు వినాయక చవితికి మట్టితో వినాయకుడిని తయారు చేసి వినాయక చవితికి ఆ వినాయకుడితోనే పూజ చేశాను. చాలా బాగా వచ్చింది వినాయకుడు మట్టితో తయారు చేసింది. అవి కూడా కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ వినాయక చవితి కూడా వస్తుంది కదా. అండ్ ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా ప్రసాదాలు తీసుకోవడమే. ఇక్కడ చూసారా ముందు రోజు క్లీన్ చేయించినవి ఇత్తడి సామాన్ అంతా కూడా మంచిగా మెరుస్తున్నాయి కదా. అండ్ ఇంక ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అన్నట్లు ఈ ప్రసాదాలు అయితే ఎక్కువ చేసేసాను. పులిహోర అండ్ పాయసం మేమిద్దరమే కదా, ఇవి కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా మార్నింగే లేచి ఇవన్నీ చేసుకొని పూజ అయ్యేసరికి చాలా టైం అయింది, 10:30 అలా అయింది. ఇంకా పూజ అవ్వగానే ఇంకా దేవుడి ముందు పెట్టిన ప్రసాదాలు అవన్నీ తీసుకొని ఇంకా తింటున్నాము. నేను ఇక్కడ సగ్గుబియ్యం పాయసం చేశాను కదా, సేమియా సగ్గుబియ్యం కూడా చేస్తారు కదా. నాకు సేమియా సగ్గుబియ్యం కంటే కూడా ఇలా సగ్గుబియ్యం పాయసం అయితే చాలా నచ్చుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడి ముందు పెట్టిన ప్రసాదాలన్నీ తీసాను కదా, ఇంకా అవి కొంచెం ఇంకా ప్రసాదం లాగా అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఒక 2 days నుంచి ఇంకా రెస్ట్ లేదు కదా, ఎక్కువ పని సరిపోయింది క్లీనింగ్ ఇదంతా కూడా. ఇంకా కొంత పని ఉన్నా కానీ ఇంకా ఫెస్టివల్ రోజు అయితే ఏం చేయలేదు. మంచిగా ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ ఇంకా నేను డిన్నర్ కోసం అయితే ఇక్కడ వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ కర్రీ రైస్ సపరేట్గా చేయడం ఎందుకులే అని చెప్పి ఒకేసారి వెజిటేబుల్స్ యాడ్ చేసి రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసేది చక్కగా అనిపిస్తుంది కదా, వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. నేను మా అమ్మ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. చాలా ఈజీగా వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు, ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఇక్కడ వెజిటేబుల్ రైస్ కోసం వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని రైస్కి తాలింపు అయితే వేసేసాను.
నేను ఎక్కువగా ఇలా రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను. గోంగూర రైస్ అని, పుదీనా రైస్, వెజిటేబుల్ రైస్ అండ్ అలానే ఫ్రైడ్ రైస్లు. ఇలా అవి ఎందుకో నాకు ఈజీగా అయిపోయినట్లు అనిపిస్తాయి. రైస్ చేసి కర్రీ చేసే కంటే కూడా ఇవి ఈజీ అనిపిస్తాయి. వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి, కొంచెం ఉప్పు, కారం లైట్గా అండ్ అలానే గరం మసాలా యాడ్ చేశాను. అండ్ ఒకసారి మిక్స్ చేసుకొని అందులో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అండ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంక ఇలా వెజిటేబుల్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం క్వాంటిటీ ఎక్కువ వచ్చేసింది. అండ్ ఇంక ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ స్టెప్స్ దగ్గర పెట్టేసుకొని డిన్నర్ స్టార్ట్ చేసాము. నైట్ టైం వెనక సైడ్ చల్లగా గాలి వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇంకా అందుకని ఇంకా అక్కడ కిచెన్ దగ్గర స్టెప్స్ మీద కూర్చొని ఇంకా డిన్నర్ చేసేస్తున్నాము. ఇక్కడ నేను ఈ వెజిటేబుల్ రైస్కి కాంబినేషన్గా ఆనియన్స్ యాడ్ చేసి రైతాలాగా చేశాను. ఈ వెజిటేబుల్ రైస్ రైతా కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ చల్లగాలికి ఆరు బయట కూర్చొని మా వారు మొబైల్లో న్యూస్ పెట్టారు, అవి వినుకుంటూ ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. మేము ఇక్కడికి ఒక అకేషన్ కోసం వచ్చాము అని చెప్పాను కదా, అసలు ఎందుకు వచ్చాము ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ for watching.